డెవలప్మెంట్, అభివృద్ధి, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు అని హెడ్డింగ్ పెట్టినప్పుడు మన దృష్టిలో అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగులు. అమెరికా వాడు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడం, దాన్ని చూసి చైనా వాడు, దాన్ని చూసి ఆస్ట్రేలియా, వాళ్ళని చూసి మనము పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకోవడమే అభివృద్ధి. నా దృష్టిలో అభివృద్ధి అంటే ఒక ఊళ్ళో బాగా డబ్బున్న వ్యక్తి, బాగా డబ్బులు ఎక్కువైపోయినటువంటి వ్యక్తి, అసలు కారు తప్ప వేరేది వాడడు అనే వ్యక్తి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కి ట్రావెల్ చేయగలగడం అభివృద్ధి. అంటే ఆ లెవెల్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని అంత హైజీనిక్గా మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని అంత విరివిగా, అంత హైజీనిక్గా, అంత వరల్డ్ క్లాస్గా మెయింటైన్ చేయగలగడం అభివృద్ధి. దేశంలో ఉండేటువంటి ప్రతి రైతుకి కూడా పొలంలో చేసేటువంటి కార్యక్రమంలో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని అందించగలగడం అభివృద్ధి. సమృద్ధిగా వర్షాలు పడేలాగా ఈకోసిస్టమ్ని బ్యాలెన్స్ చేయించగలగడం అభివృద్ధి. పెద్ద పెద్ద బిల్డింగులు కాదు అభివృద్ధి. సరే, అదంతా ఒక కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్. ఇప్పుడు మనం చైనా గురించి మాట్లాడుకుందాం. చైనాలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సిటీస్, షాంఘై అనండి, ఇట్లా చాలా సిటీస్ ఉంటాయి కదా. మనకి న్యూయార్క్, న్యూజెర్సీ, మనకి ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాదు, ఇట్లా చైనాలో ఉండేటువంటి సిటీస్ కూడా బాగా అభివృద్ధి చెందుంటాయి. భారీ భారీ బిల్డింగ్స్ అవే ఉంటాయి అమెరికాలో లాగానే. మనకు కూడా ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే నైట్ లైఫ్ చాలా అమెరికాలో ఉన్నామా అనిపిస్తుంది. ఆ లెవెల్లో బిల్డింగ్స్ అవి కనిపిస్తాయి. అప్పుడు కేటీఆర్ చాలా బాగా డెవలప్ చేశాడు, అద్దరు కొట్టేశాడు అనుకుంటారు. కేటీఆర్ రేవంత్ రెడ్డి చేసిన ఎవడైతే ఉంది. కానీ భవిష్యత్ అనేది ఎంత భయానకంగా ఉండబోతోంది అనేది మీకు చైనాలో ఉన్నటువంటి సిటీస్లో జరుగుతున్న సంఘటనలు చూస్తే తెలుస్తుంది. ఏం చేస్తారంటే, హైదరాబాద్ అవనివ్వండి, న్యూయార్క్ అవనివ్వండి, అటు చైనా అవనివ్వండి, వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ ముసుగులో చేసేటువంటి పనులు ఇవి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు చిన్న ప్లేస్ దొరికినా అక్కడ బిల్డింగ్ కట్టేయాలని. మీరు అక్కడ పెద్ద పెద్ద సిటీస్ అక్కర్లా, మీరు చిన్న చిన్న ఊళ్ళు, కర్నూలు లాంటి ప్లేసు, ఏలూరు లాంటి ప్లేస్లో, లేకపోతే మహబూబ్ నగర్ లాంటి ప్లేస్లో, కరీంనగర్ లాంటి ప్లేస్లో ఆలోచించిన ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉంటాయి. అక్కడ కూడా అంతే రియల్ ఎస్టేట్ యొక్క వ్యాపారం నడుస్తూ ఉంటుంది. ఇట్లా జరుగుతున్నప్పుడు ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ని కడతారు కదా, 40, 50, 100 బిల్డింగ్లు కడతారు పెద్ద పెద్దవి. ఇప్పుడు చైనాలో ఆ సిటీస్ దే స్టార్టెడ్ సింకింగ్ ఇన్ టు ద గ్రౌండ్. నెమ్మదిగా భూమిలోకి కొన్ని మీటర్ల చొప్పున అవి కుదించుకుంటూ కిందకు వచ్చేస్తున్నాయి. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఒక చిన్న భూకంపం గనక వస్తే మీ ఊహకి అందనంత పెద్ద పెను ప్రమాదం జరగబోతోంది అని సైన్స్ అనేటువంటి వెబ్సైట్లో ఒక భారీ ఆర్టికల్ రాశారు. నిజానికి సైన్స్ అనేటువంటి వెబ్సైట్ యూఎస్కి సంబంధించింది, బట్ వాళ్ళ దేశం గురించి రాసే దమ్ము లేకో ధైర్యం లేకో అందులో ఏం మెన్షన్ చేయలేదు. బట్ ఎస్పెషల్లీ చైనీస్ సిటీస్ గురించి వాళ్ళు మెన్షన్ చేశారు. సింకింగ్ సిటీస్ ఆఫ్ చైనా అనేసి వాళ్ళు క్లియర్గా ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. దాంట్లో 270 మిలియన్ జనాభా ఉన్నారు అక్కడ. దాదాపు అంటే ఒక 27 కోట్ల జనాభా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో వీళ్ళందరికీ కూడా పెను ప్రమాదం ఉంది, వీళ్ళందరికీ కూడా ఎనీ టైం భూకంపం వస్తే ఖచ్చితమైనటువంటి ఇబ్బందులు పడతారు వాళ్ళు అనేసి స్పష్టంగా క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సైన్స్ పత్రిక ఆ ఆర్టికల్లో. మీకు చైనా అంటే మనకు శత్రువు కదా. చైనా అనేవాడు మనకు శత్రువు కింద లెక్క. పాకిస్తాన్ని ఎట్లా శత్రువు చేసుకున్నాము, లేదా వాళ్ళు మనల్ని చేసుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు చేసుకున్నాము, అటు చైనాని కూడా ఒకళ్ళనొకళ్ళు శత్రువులు చేసుకుని పక్కన పడేసాం. కోవిడ్ మహాతల్లి దయ వల్ల ఇంకా వాళ్ళని చూస్తేనే మనం ఏదో చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న మన అమ్మ నాన్న చంపేసిన టైప్లో కోప్పడిపోతూ ఉంటాం. చైనీస్ ఫేస్తో కనపడిన ఆ నేపాలుడు మొత్తం మనం ఆవేశపడతాం కానీ ఆ నేపాలుడు ఫైనల్గా. సో అట్లాంటి చైనా అట్లా అయిపోతుంది కదా అనేసి సంతోషపడడానికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా ఎవరైనా మనం సంతోషపడకూడదు, అది సేడిజం కిందకు వస్తుంది. శత్రువు కదా, శత్రు దేశం కదా, దెబ్బతింటోంది ఎకనామికల్గా అని సంతోషపడితే రేపొద్దున మన జీవితాలు కూడా అవే జరగబోతున్నాయి. బెంగళూరులో అదే జరుగుతుంది. అసలు చైనాలో సింకింగ్ సిటీస్ ఎందుకు వచ్చాయంటారు? కింద ఉండేటువంటి వాటర్ బెడ్లో ఉన్న కంప్లీట్ సారాన్ని, నీళ్ళ యొక్క సారం మొత్తం పిండేస్తున్నారు. అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. గ్రౌండ్ వాటర్ లెవెల్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఎన్నో సంవత్సరాలు వేల సంవత్సరాల నుంచి పడినటువంటి వర్షాలన్నీ కూడా గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళి గ్రౌండ్లో స్థిరపడి ఉంటాయి. వాటిల్ని బోర్లేసి గత 50 సంవత్సరాలుగా లాగి వేల సంవత్సరాల నీళ్లే. కానీ మీరు లాగేది రోజుకి 500, 1000 లీటర్లు, 10,000 లీటర్లు లాగుతుంటే ఇంకెక్కడ ఉంటాయి? మొత్తం అన్నీ బయటికి లాగుతున్నారు. అట్లా లోపల వాటర్ ఎంత ఎక్కువ ఉంటే ఈకో బ్యాలెన్సింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది.
దానికి తోడు ఒక వర్షం పడినప్పుడు మీకు ఇప్పుడు చెన్నై తీసుకోండి. చెన్నైకి సంబంధించి ఏం చెప్తున్నారంటే ఎండలు అయితే మండుతున్నాయి కానీ వర్షాలు కూడా వస్తాయిగా. రానున్న రోజుల్లో రానున్న నెలల్లో వర్షాలు కనుక మొదలైతే ఫ్లడ్స్, గ్రేట్ ఫ్లడ్ అక్కర్లా, చిన్న ఫ్లడ్ కనుక వస్తే చెన్నై మొత్తం కూడా సగం సబ్మెర్జ్ అయిపోతుంది నీళ్లలో అనేసి చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు శాస్త్రవేత్తలు. మీరు ఎన్ని ప్రభుత్వాలు మారండి, అక్కడ ద్రవిడ ప్రభుత్వం ఉంది, ఇంకో చోట ఎక్కడో హిందువులకు సంబంధించిన పార్టీ పాలిస్తుంటుంది, ఇంకో చోట ఎక్కడో ముస్లిం సపోర్ట్ చేసే పార్టీ పాలిస్తుంటుంది. వీళ్ళందరూ రిలీజియన్తో ప్రజలను విడదీసే ప్రోగ్రాంలో బిజీ ఉంటారు తప్ప ప్రకృతే నిజమైన దేవుడు, దాన్ని కాపాడుకోవాలనే ఇంగిత జ్ఞానం ఉండదు. ఉన్నా కూడా ప్రజలు అది పట్టించుకోవట్లేదు కదా, మనకెందుకు మన ఓట్లు ఏం చేసుకుని మనం వాళ్ళు కట్టే ట్యాక్స్ డబ్బులు దొబ్బేద్దాం అనే కాన్సెప్ట్లో ఉంటారు. సో ఇప్పుడు చెన్నైకి గనక వరదలు వస్తే సగం చెన్నై వరదల్లో మునిగిపోయే పరిస్థితి, కంప్లీట్గా మునిగిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాకూడదని కోరుకుంటున్నారు చెన్నై ప్రజలు ఫ్లడ్స్ని. బెంగళూరులో ఎట్లా జరుగుతుందో చూస్తున్నాం. రేపొద్దున హైదరాబాద్ సమ్మర్ పీక్ వెళ్ళగానే మిడ్లోకి వచ్చేసరికి హైదరాబాద్లో కూడా వాటర్ ట్యాంకులు ఇప్పటికీ విపరీతంగా తిరుగుతున్నాయి. ఇంకా 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 ఇబ్బందికర పరిస్థితి, ఎందుకంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ని లాగేయటం. ఇప్పుడు కర్నూలు లాంటి చిన్న ప్లేసు, కరీంనగర్ లాంటి చిన్న ప్లేసు, ఇట్లాంటి ప్లేస్లో కూడా ఈ సిచ్యువేషన్ ఎందుకు జరుగుతుంది? మీకు కరీంనగర్ అండ్ కర్నూలు అన్న మధ్య కర్నూలులో వరదలు వస్తే మొత్తం దాదాపు 70% ఆఫ్ ద ఊరు మునిగిపోయింది. ఎందువల్లంటే అన్ని ఊళ్ళలో, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అన్ని ఊళ్ళో అట్లాగే ఉంది పరిస్థితి. ఇప్పుడు ఒక చోట బాగా వర్షం పడింది, ఆ వర్షం నీళ్లు వెళ్ళి ఎక్కడ కలవాలి, నదిలో కలవాలి, నదులన్నీ కలిసి సముద్రంలో కలవాలి. ఇది ప్రాసెస్. ప్రకృతి మనం పుట్టక ముందు నుంచి, మన బిల్డింగ్లు పుట్టక ముందు నుంచి, మన చొక్కాలకి గుండీలు వాటిని తయారు చేసిన వాళ్ళ కాళ్ళ షూస్ కూడా చెప్పులు కూడా పుట్టక ముందు నుంచి ఉంది ఇది కాన్సెప్ట్. మనిషి అనేవాడు లేకముందు నుంచి ప్రకృతి ఉంటుంది కదా, అది జరుగుతుంది కదా. దీన్ని మనం ఏం చేసామంటే ఆ వాటర్ వెళ్ళే ప్లేస్లో ఖాళీ ప్లేస్ దొరికింది, రియల్ ఎస్టేట్ బిల్డింగ్ కట్టాడు, అక్కడికి వచ్చి వాటర్ ఆగిపోతుంది, మన బిల్డింగ్ మునిగిపోతుంది. మనం బిల్డర్ని తిట్టుకుంటాం, వాళ్ళు తిట్టుకుంటాం, వీళ్ళు తిట్టుకుంటాం. కానీ ఈకో సిస్టమ్ని బ్యాలెన్సింగ్ చేయకుండా డెవలప్మెంట్ అనే దాన్ని చూపించి ఈ లెవెల్లో స్కై స్కేపర్లు కట్టుకుంటూ వెళితే, లేదా చిన్న చిన్న అపార్ట్మెంట్లు కట్టుకుంటూ వెళితే ఇదే పరిస్థితి జరగబోతోంది అనేది ప్రకృతి మనకి ఎప్పటికప్పుడు చెప్తున్నా మనం దాన్ని కొంచెం కూడా పట్టించుకోవట్లేదు. ఈరోజు చైనాలో సింక్ అయిపోతున్నాయి బిల్డింగ్స్. ఒక చిన్న ఎత్తుకువేకి ఇచ్చిన 27 కోట్ల మందికి పెను ప్రమాదం ఉంది, వాళ్ళు చనిపోయే పరిస్థితి ఉందనేసి క్లియర్గా సైన్స్ అనేటువంటి వెబ్సైట్ తన ఆర్టికల్లో రాసుకొచ్చింది. సో ఇట్లాంటి సిచ్యువేషన్ గురించి మీరేమనుకుంటున్నారు? వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి.